హరే కృష్ణ డియర్ డివోటీస్. మనం రోజు రామాయణం యొక్క విశేషాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అసలు రామాయణం అనేది డిఫరెంట్ వర్షన్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది. సపోజ్ మనం సంస్కృతంలో చూస్తే దాన్ని కాకభూషుండి రామాయణం అంటారు. అలాగే తమిళంలో కంబ రామాయణం అంటారు. మలయాళంలో రామచరితం అంటారు. మనం తెలుగులో అయితే రఘునాథ రామాయణాన్ని ఫాలో అవుతున్నాము. ఇంకా థాయిలాండ్, గుజరాత్ అనే ప్రదేశాల్లో దాస్తాయే రామ అనే డిఫరెంట్ వర్షన్స్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా ఉత్తర భారతదేశాన్ని చూస్తే తులసీదాస రామాయణాన్ని ఫాలో అవుతుంటారు. దాన్ని రామచరిత మానస అంటారు. అసలు తులసీదాస్ ఎవరు? తులసీదాస్ కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయంటే వాల్మీకి యొక్క ఇంకొక అవతారమే తులసీదాసు అని చెప్తారనమాట. సో తులసీదాస్ గారు ఎందుకు రామాయణాన్ని ఎందుకు రచించారంటే తన సొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి మరి హ్యాపీనెస్ కోసం ఆయన రాశారు. ఆయన ఎలా బేస్ చేసుకొని రాశారంటే నానా పురాణ నిగమాగమ సమ్మతం యత్ రామాయణే నిగదితం క్వచితన్యతోపి స్వాంతః సుఖాయ తులసి రఘునాథగాథ భాషా నిబద్ధం అతిమన్యుల మాతనోతి. అంటే ఏమి? నానా పురాణ నిగమాగమ అంటే నానా పురాణాలు, అన్ని పురాణాలని ఆయన రెఫర్ చేశారనమాట. అన్ని పురాణాలను రెఫర్ చేసిన తర్వాత నిగమాగమ, ఆగమ నిగమ అంటే వేదాలను కూడా ఆయన బాగా క్షుణ్ణంగా చదివి నానా పురాణ నిగమాగమ సమ్మతం యత్ రామాయణ నిగదితం క్వచితన్యతోపి ఇంకా కొన్ని శాస్త్రాలను ఆధారంగా చేసుకుని, అలాగే ఆయన ఎందుకు రచించారంటే ముందుగానే చెప్పాం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి. అలాగే భాషా నిబద్ధం అతి మంజుల మాతనోతి. ఇక్కడ భాష అనేది ఏ భాష అయినా బేస్గా తీసుకొని చేశారంటే అయోధ్యలో శ్రీరామచంద్రుల వారి యొక్క మొదటంగా మాతృభాష అయినటువంటి అవధి అనే భాషను ఆయన ఎంచుకున్నారనమాట. ఇందుకోసం ఆయన తులసీదాస్ గారు రామాయణాన్ని రచించారు. ఇప్పుడు మనము వాల్మీకి యొక్క రామాయణాన్ని చూస్తే 24,000 శ్లోకాలు ఉంటాయన్నమాట. కానీ ఒరిజినల్ వర్షన్ యొక్క రామాయణం యొక్క శ్లోకాలు ఎన్నో తెలుసా? 1,000,000,000 అనమాట. అంటే 100 కోట్ల ఒరిజినల్ వర్షన్ ఉందన్నమాట బ్రహ్మలోకంలో లేదా సత్యలోకంలో. అప్పుడు శివుడు గారు ఏం చేశారు? ఆ బ్రహ్మలోకం నుంచి ఆ ఒరిజినల్ వర్షన్ అటువంటి రామాయణాన్ని తీసుకొచ్చారనమాట. ఎందుకంటే శివుడు తానే స్వయంగా రామాయణాన్ని చదవడానికి అనమాట. కాబట్టి రామచరితం అనేది 1,000,000,000 ప్రవిస్తరం అంట. అంటే 100 కోట్ల వర్షన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఆ తర్వాత శివుడు ఆ రామాయణాన్ని మొత్తం చదివే ముందు శివుడు పార్వతి అన్ని 3 లోకాలకు అవన్నీ పంచారనమాట. ఎందుకంటే అందరూ కూడా చాలా సతమతం అవుతున్నారు అనే ఉద్దేశంతో అందరికీ కూడా రామాయణం కావాలని ఆ 100 కోట్లను ఎన్నోసార్లుగా అందరికీ షేర్ చేసి పంచి లాస్ట్కి 2 సిలబుల్స్ అంటే 2 అక్షరాలు మాత్రమే తన దగ్గర ఉంచుకున్నారనమాట. ఆ 2 అక్షరాలు ఏంటో తెలుసా? రా మా. రా అంటే మనం ఎప్పుడైతే రా అని పలుకుతామో అప్పుడు మనం చేసినటువంటి పాపాలన్నీ జన్మాంతర పాపాలన్నీ కూడా రా అనే అక్షరం పలికినప్పుడు మన నోట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. మళ్ళీ మా అన్నప్పుడు అవి తిరిగి రావన్నమాట. కాబట్టి ఆ రామ అనే ఆ 2 అక్షరాలని తన దగ్గర పెట్టుకొని ఇప్పుడు కూడా రామ రామ అనేటువంటి నామాన్ని ఆయన నిత్యం భజిస్తూ ఉంటారనమాట. కాబట్టి రామాయణం యొక్క మొత్తం ఎసెన్స్ అంటే ఏంటంటే రామ అనే 2 అక్షరాలే. అలాగే రామాయణం యొక్క అవతారం యొక్క విశేషాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. రామాయణంలో ఉండేటువంటి ప్రతి క్యారెక్టర్ కూడా మనం వాళ్ళ యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని మన లైఫ్లోకి అనువదించాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.